విఆర్ ఫౌండేషన్ అని చెప్పి సంస్థని 2023 డిసెంబర్లో స్టార్ట్ చేస్తాను దీన్ని. ఇంతకుముందుకు సోషల్ యాక్టివిటీలు చేస్తూ వచ్చేవాడిని. ఇప్పటి నుంచి నా కళ్ళ ముందు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంకా సమాజాన్ని అంతటిని కూడా నేను ఉద్ధరించకపోయినా కూడా కళ్ళ ముందు జరిగిన దానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నా వరకు వచ్చినటువంటి ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను నాకు చేతనైనంతలో వాటిని సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. అయితే ఆ రోజు సంఘటన ఏంటంటే నాకు 5:40 ఒక వ్యక్తి ఫోన్ చేశాను. నాకు మార్నింగ్ నుంచి ఈ విధంగా ఒక వ్యక్తి ఇక్కడ శ్మశాన వాటికలో కూర్చొని ఉన్నాడు నాకు అని చెప్పగానే నేను మా టీం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను రీసెంట్ అది మొత్తం ఫస్ట్ నుంచి వీడియో నేను ఎక్కడికో పోస్ట్ చేయలేదు, అంత హారబుల్ ఉంది అది. ఆ తండ్రి ఆ పిల్లోని పెట్టుకొని మాట్లాడుతున్నాడు, చనిపోయిన పిల్లోనితో మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇంతకుముందుకు ఎప్పుడైనా సరే ఎన్నో యాక్టివిటీస్ చేసిన ఈ విధంగా, అంటే డెడ్ బాడీస్ని పూడ్చడం కానీ ఎప్పుడు ఇటువంటిది చూడలేదు. ఇంకా అది చాలా హార్బుల్ అనిపించింది. సో అంటే మీరు వెళ్ళగానే ఆ పొజిషన్లో ఆయన్ని చూసారు? ఫస్ట్ చూశాను, కానీ అతనితో ఏం మాట్లాడలేకపోయినా. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా నాది కొంచెం సున్నితమైన హృదయం అనమాట. ఏది మాట్లాడినా కూడా మనం ఏడుస్తాం అక్కడ. నేను ఏడవడం వల్ల నా టీం నర్వస్ అయిపోతుంది. ఇంకా యాక్టివిటీని నేను చేయలేనని నేనేం చేయగలుగుతా ఇక్కడ ఇప్పుడు అతనికి ఆ బాబుకి ఖననం చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను.